ఉభయోరపి దృష్టో అంతస్తనయోస్తత్వదర్శిభిః న అసతః విద్యతే భావః న అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. ఎందుకని ఈ అమృతత్వమునకు సుఖదుఖములు అనేటువంటి వాటిని సమానంగా చూసేటువంటి వాడు ఎవరైతే ఈ మనం తీసుకున్నటువంటి దేహమునకు ఏ రకంగా అయితే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటి వస్తున్నాయో అలాగే మరణం కూడా వస్తుంది అని చెప్పి భావిస్తాడో అలాంటి వాడు ఎందుకని అమృతత్వాన్ని కల్పించబడుతున్నాడో, అమృతత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. లోకంలో రెండు ఉంటాయి, సత్ అనేటువంటిది, అసత్ అనేటువంటిది. సత్ అంటే ఏదైతే ఉన్నటువంటిదో అది, అసత్ అంటే ఏదైతే లేనటువంటిదో అది. ఉన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది, లేనటువంటిది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ కనుక ఉంటేనే అది ఉన్నదవుతుంది. ఏ ఒక్కసారి లేకపోయినప్పటికీ కూడా అది లేనిదే అవుతుంది. లేనిది అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. ఏ ఒకసారి ఉన్నా అది ఉన్నదే అవుతుంది కానీ లేనిది అవ్వదు. అంటే ఈ రెండు రకాలైన విషయాలు ఉంటాయి అన్నాడు. అంటే ఎలాగా అంటే మనం ఏది చూసినా సరే అది ఎడిట్లో ఏదో దాంట్లోకి వస్తుంది, లేదా రెండు కలగలిపినటువంటి ఒక పనిలాగి మనం అనుకుంటాం. ఎప్పుడూ ఉండేటువంటిది పరమాత్మ ఉంటాడు. ఆయన ఎక్కడైనా సరే ఉంటాడు, ఎప్పుడైనా సరే ఉంటాడు. కానేటువంటిది కానీ ప్రదేశం అనేటువంటిది కానీ ఆయనకి ఎప్పుడు కూడా అడ్డు కాదు. అన్ని కాలాల్లోనూ ఉంటాడు, అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఉంటాడు. అందుకని ఆయన మాత్రమే నిత్యముగా ఉండేటవాడు, శాశ్వతముగా ఉండేటవాడు. మిగిలినటువంటివన్నీ కూడా అసత్యములైనటువంటివి. అంటే అవన్నీ కూడా నాన్ ఎగ్జిస్టింగ్ కింద మనం భావించాలి. వాటన్నిటికీ కూడా లేకపోవడం అనేటువంటిది. లేకపోవడం అంటే ఎలా? దానికి వాళ్ళు రెండు మూడు రకాలైనటువంటివి చెప్పారు. కొన్ని అవి సృష్టించబడడానికి పూర్వం ఉండవు. ఉదాహరణకి ఎవరైనా సరే ఒక కుండ చేస్తున్నాడు, లేకపోతే ఒక బట్టని నేస్తున్నాడు. కుండ అనేటువంటి రూపాన్ని సంతరించుకోవడానికి పూర్వము కుండ అనేటువంటిది లేదు, మట్టి మాత్రమే ఉంది. కుండ అనేటువంటిది లేదు. అతను కుండగా దానికి రూపాన్ని దిద్దిన తర్వాత నుంచి మాత్రమే ఇదిగో ఇది ఉందా, ఇది ఉంది అనేటిది వస్తుంది. అంటే ఈ రోజు 4 గంటల 30 నిమిషాలకు అతను కుండ చేస్తే 6 గంటలకు ఆ కుండ ఉందా? లేదు. 6 గంటల 30 నిమిషముల నుంచి మాత్రమే ఆ కుండ ఉంది. అంటే అది పూర్వం పరిస్థితి. అలాగే ఏదైనా నేర్పనివాడు ఒక బట్టని కనుక నేస్తే అతను నేసిన నాటి నుంచి ఆ క్షణం నుంచి అది ఉంటుంది, కానీ అంతకు పూర్వము వేరే రూపం ఉండొచ్చు, దారములుగా ఉంటుంది, బట్టగా మాత్రం అది. అంచేది ఇప్పుడు కుండ కానీ బట్ట కానీ ఇటువంటి వస్తువు ఏదైనా సరే నిత్యమైనటువంటిదిగా మనం భావించాం. ఎందుకని ఎప్పుడో ఒకప్పుడు దానికి లేకపోవడము అనేటువంటి స్థితి ఉంది కాబట్టి. దానికి అసలు లేకపోవడం అనేటువంటి ఒక స్థితి ఉంది. అయితే మనకు ఒక ప్రశ్న వస్తుంది, భగవంతుడు కూడా అంతే కదా. మనకి భగవంతుడు ఉన్నాడు అంటున్నాం, ఆయన కూడా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఇప్పుడు రాముడిగా భగవంతుడు దిగొచ్చాడు, కృష్ణుడిగా దిగొచ్చాడు. కృష్ణుడిగా కొన్ని రోజులే ఉంది కదా ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. రాముడిగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అంతకు పూర్వం ఆయన ఉన్నటువంటి రూపము, రాముడిగా ఉన్నటువంటి రూపము వేరువేరుగా ఉంటుండదు. అప్పుడు అంటే మన విష్ణువు భగవంతుడు అని మనం అనుకుంటే అప్పుడు 4 భుజములతోటి శంఖము చక్రము అవన్నీ ధరించి ఉంటాడు, అది ఆయనకి నిత్య రూపం అని అనుకుంటే, మరి రాముడిగా ఉన్నప్పుడు 2 చేతులతోటే వచ్చాడు ఆయన, కృష్ణుడిగా ఉన్నప్పుడు 2 చేతులతోటే వచ్చాడు. మరి ఇవి కూడా లేనట్టుగానే కదా ఆయనకు కూడా మరి ఉండడము. అంటే ఇప్పుడు బట్ట అనేటువంటిది కూడా అంతకు పూర్వం దారం అనేటువంటి రూపంలో ఉంది కదా, కుండ అనేటువంటిది కూడా మట్టి అనేటువంటి రూపంలో ఉంది కదా. లేదు అని మనం ఎందుకు అనుకోవాలి? కుండ లేదు, నిజమే. కుండ అనేటువంటి పేరుతో లేదు, మట్టి అనేటువంటి పేరుతో ఉంది కదా. బట్ట అనేటువంటిది లేదు, దారం అనేటువంటి పేరుతో ఉంది కదా. అలాగే భగవంతుడు కూడా రాముడు అనేటు కృష్ణుడు అనేటువంటి పేరుతో కొన్నాడు ఉన్నాడు. అంతకు పూర్వం కొన్ని పరమాత్మ అనేటువంటి పేరు మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆయన సత్యమైనప్పుడు ఇవెందుకు కాదు అని అనుకుంటే ఇంకా పోనీ ఇంకా ముందుకి మనం వస్తే మట్టి అనేటువంటి లేనటువంటి ఒక స్థితి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళు ఈ బ్యాంకు ప్రయోగాలు చేస్తున్నటువంటిది అంతే కదా. సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టి ఏర్పడినప్పుడు మట్టి అనేటువంటి భూమి అనేటువంటిది ఏర్పడింది తప్పిస్తే మట్టి అనేటువంటిది లేదు. ఆ భూమి ఏర్పడడానికి పూర్వం మట్టి అనేటువంటిది లేదు.
దారం అనేటువంటిది కూడా పత్తి విత్తనం అనేటువంటిది ఎవడైనా నాటితే ఆ పత్తి అనేటువంటిది వస్తే తప్పిస్తే లేదు. అందుకు పూర్వము అది లేదు. పోనీ అందుకు పూర్వం దానికి ఇంకొక రూపం ఉంది కదా అని మనం అనొచ్చు. విత్తనం అనేటువంటిది లేకపోయినా విత్తనం ఏర్పాటు అయ్యేటువంటి ఒక గుణమో ధర్మమో ఒకటి ఉంది కదా, అది ఇప్పుడు ఉంటుంది కదా అంటే. అందుకే భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పారు, ఇటువంటి ధర్మములు ఏమీ లేనటువంటి వాడు ఆయన చెప్పాడు. మీరు ఏ రకమైనటువంటి ధర్మము కానీ గుణము కానీ చెప్తారో అవేవి ఆయనకి లేవు. లేనటువంటి ఒక మనం అనుకోవడానికని ఒక వెలుగు ముద్ద లాంటిది ఏదే అంటే అది ఏమీ రూపం ఉండదు, ఏ రకమైనటువంటి గుణం ఉండదు. అంటే పొద్దుగా ఉండడం కానీ, కొట్టిగా ఉండడం కానీ, నడవడం కానీ, కూర్చోవడం కానీ, తెల్లగా ఉండడం కానీ, నల్లగా ఉండడం కానీ, ఇలాంటి ఏ రకమైనటువంటి గుణాలు ఉండవు. అది ఆడ కాదు, మగ కాదు, అసలు ఏమీ కాదు. ఏమీ కానటువంటి ఒక సత్యమైనటువంటి ఒక వస్తువు లాంటిది ఉంది, అది పరమాత్మ. అది ఏదో వస్తువు అని కూడా మనం అనడానికి లేదు, ఒక వెలుగు, ఆ వెలుగు ఉంది. దానికి ఏ రకమైనటువంటి మనం చెప్పాలంటే ఎట్రిబ్యూట్స్ లేవు, అంటే ఏ రకమైన లక్షణాలు లేవు, అసలు ఏమీ లేవు. అంటే నీటికి చూడండి, మనం ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండవు అని మన ఉద్దేశం. దాన్ని ఏ పాత్రలోకి పోతే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. దాంట్లోకి ఏదైనా రంగు కలిపితే ఆ రంగులో ఉంటుంది, లేకపోతే దానికి రంగు లేనట్టు. అలాగే ఆకాశం కూడా ఉంటుంది. ఆకాశానికి ఏమీ లేదు. ఆకాశం అంటే ఏమీ లేకపోవడమే ఆకాశం. దానికంటూ ఏ రంగు ఉండదు. ఒక్కోసారి ఈ కిరణములు అనేటువంటి కాంతి కిరణాలు అనేటువంటివి వికిరణం చెందడం ద్వారా రంగులు ఏర్పడితే ఆకాశానికి కాసేపు ఎరుపుగా కనిపిస్తుంది, కాసేపు నీలంగా కనిపిస్తుంది, కాసేపు తెల్లగా కనిపిస్తుంది, రకరకాలుగా కనిపిస్తుంది. కానీ అవేవి ఆకాశం యొక్క రంగులు కావు. అందుకని ఏమీ లేనటువంటిది. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఏమిటంటే ఇలాగే మనం అనుకున్నా కానీ ప్రతిదానికి పూర్వం ఇంకో రకమైన రూపం ఉంటుండొచ్చు కదా అని అన్నా కానీ ఈయనకి అసలు ఏ రకమైనటువంటి లక్షణాలు లేవు. ఉండడం అనేటువంటిది ఒక్కటే ఉంది తప్పిస్తే లక్షణములతో ఉండడం అనేటువంటిది లేదు. ఆయన తర్వాత తనకు అవసరమైనటువంటి కొన్ని లక్షణాలను ఏమైనా తీసుకుని కొన్నాళ్ళు ఒక అవతారం కిందో, కొన్నాళ్ళు ఒక రూపం కిందో కల్పించి ఆయన విడిపోవచ్చు. ఆ లక్షణ రూపానికి మాత్రమే పరిమితమై ఉండొచ్చు. ఆయన కావాలంటే తీసుకుంటాడు. మన ఇంటి నిండా ఏదో బీరువాలో బట్టలు ఉంటాయి, మనకి ఏవి అవసరమైతే అవి కట్టుకుంటాం. అలాగే ఆయన దగ్గర లక్షణములు అనేటువంటి ఉంటాయి, కానీ ఆ లక్షణములు ఏవి కావాలంటే అవి వేసుకుని మొహానికి మేకప్ వేసుకుంటే ఆయన దిగి వస్తాడు తెప్పిస్తే. తర్వాత తుడి చేసుకుంటాడు. తుడి చేసుకున్నప్పుడు ఆయనకి ఏమీ లేవు, అసలు ఏమీ ఉండవు. అంతే, ఆయనకి ఏమీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి రూపం. దాన్ని ఈశ్వరుడు అని చెప్పంటారు. ఓకే, ఈశ్వరుడు అంటే ఏమిటి అంటే శుద్ధ స్ఫటిక సంకాసం అంటారు. శుద్ధమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో ఒక వెలుగులాగా తప్పిస్తే అలాగే ఉంటాడు, ఏమీ ఉండదు. అందుకనే ఈశ్వరుణ్ణి మనం దర్శించడం అనేటువంటిది కష్టము. ఆయన దర్శించడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఏమీ ఉండదు. అందుకని ఈశ్వరుడిని దర్శించాలంటే తప్పనిసరిగా అమ్మవారి యొక్క సహాయం కావాలి. కేవలము తల్లి మాత్రమే ఈశ్వరుణ్ణి చూపించగలదు. ఈశ్వరుడు అంటే ఏమీ లేనప్పుడు కూడా ఒకటే ఒక గోడలాగా, ఒక సినిమా తెర ఎలా ఉంటుందో అలాగా ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ ఈశ్వరుడికి మనం ఆయన దర్శిద్దాం అనుకుంటున్నామో ఆ రకమైనటువంటి రూపాన్ని ఆ గోడ మీద చిత్రించినట్టు చేస్తుంది. ఇదిగో ఇదిరా నువ్వు దర్శించుకోరా. అందుకని ఆయనంటూ ఏ రకమైనటువంటి రూపము ఉండదు. అలాంటిది ఏదైతే ఉందో అది మాకు ఉంది. దానికి ఉండడం అనేటువంటిది తప్పిస్తే లేకపోవడం అనేటువంటిది లేదు. ప్రతి దాంట్లోనూ కూడా అది ఉంటూ ఉంటుంది, ఏ లక్షణాలు లేకుండా ఉంటూ ఉంటుంది. అందుకని అలాంటి సత్త ఏదైతే ఉందో దానికి లేకపోవడం అనేటువంటిది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంటుంది. అంటే ప్రతి దాంట్లోనూ. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఒక వస్తువు ఏర్పడడానికి నిమిత్తమైనటువంటి ఒక కారణంగా ఈశ్వరుడు ఉంటాడు. అంటే మనం ఏదైనా ఏం చేసినా సరే, ఒక వస్తువు తయారు చేసినా, ఒక వంట చేసినా దానికి అవసరమైనటువంటి కొంత ముడి సరుకు ఉంటుంది. అది లేకపోతే మనం చేయలేము. అన్నం ఉండాలంటే బియ్యం ఉండి తీరాలి. ఏదో మనం ఏ చపాతీలో చేసుకోవాలంటే మనకి గోధుమ పిండో, మైదా పిండో, పూయిట్ ఉండాలి. అవి లేకపోతే అవ్వవు. ఇవన్నీ ఉన్నా కానీ చేసేవాడు ఒకడు ఉండాలి. గోధుమలో ఉంటుంది, ఉప్మా అయిపోదా, చేయడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి వాటిని ఆ పాళ్ళల్లో కలపాలి, కలిపితేనే. అందుకని అతను ఒక కారణం, చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి, చేయడానికి అవసరమైనటువంటి సామగ్రి ఉండాలి. అంటే ఆ వస్తువు ఆ రూపం ఏర్పడడానికి, ఆ పదార్థము తయారవడానికి ముడిసరుకు ఉండాలి. ఆ ముడిసరుకును ఉపయోగించగలిగేటువంటి ఒక కర్త కూడా ఉండాలి, చేసేటువంటి వాడు కూడా ఉండాలి. వీళ్ళందరూ కారణాలు అవుతారు. ఏమీ లేక ఈ వీటిలో ఏది లేకపోయినా అవ్వదు. మట్టుండి ఈ కుమ్మరివాడు లేకపోయినా
కుండ తయారు. కుమ్మరివాడు ఉండి మట్టి లేకపోయినా కుండ తయారు. వీళ్ళిద్దరూ ఉండి చక్రం లేకపోయినా కుండ తయారు. అంటే ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణాలు చెప్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఆ సంకల్పాన్ని కనుక కల్పించకపోతే వాడికి ఇవాళ కొండ చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. అంటే వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మరివాడు ఉన్నా, మట్టి ఉన్నా, అగ్రం ఉన్నా, వాడు తిప్పేటువంటి కర్ర ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా వాడి మనస్సులోకి సంకల్ప రూపంగా భగవంతుడు ప్రవేశించి ఈ రూపంతో, ఈ ఆకారంతో, ఇంత పరిణామముతో, ఇంత పెద్ద కుండో చిన్న కుండో ఏదో వాడికి మనస్సు తోయాలి. దాన్ని బట్టి కదా వాడు చేస్తాడు. అంచేత ఈ రకమైనటువంటిది నేను చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం అనేటువంటి దాన్ని కల్పించకపోతే మనకది ఇది ఇంట్లో ఒక స్త్రీ ఉందంటే, ఒక తల్లి ఉందంటే, వాడు పిల్లవాడికి ఏ టిఫిన్ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన రూపంలో వాడి మనసులోకి రావాలి. వస్తే దానికి తగినటువంటి కూతురు చేస్తుంది. లేకపోతే ఆలోచన అనేటువంటిది కనుక లేకపోతే ఏం చేయాలో అసలు లేదు. అసలు ఇవాళ టిఫిన్ ఏం చేయాలని ఇంత అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను అంటే భగవంతుడు సంకల్పం